హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ మాస్టర్ తెలుగు. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోస్ని వాచ్ చేయండి. ఈ వీడియోస్లో వేరియస్ స్ట్రాటజీస్ నేను డిస్కస్ చేస్తాను. మీరు బిగినర్ అయితే వేరియస్ క్యాండిల్స్టిక్స్ కూడా మీరు చూసి నేర్చుకోవచ్చు. అలాగే లాస్ట్ 2 డేస్ నుంచి నేను డైలీ టెక్నికల్ లెవెల్స్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు అది కూడా ఫాలో అయ్యి దాన్ని బట్టి ట్రేడ్ తీసుకోవచ్చు. ఈరోజు మనం నిఫ్టీ 50ని అబ్జర్వ్ చేస్తే నిన్న మీరు ఈ వీడియోలో నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశానండి. 14,824 దగ్గర ఎగ్జాక్ట్గా ఇది ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అంటే ఒక 30 మినిట్స్ ఈ రెసిస్టెన్స్ దగ్గర సస్టైన్ అయితే ఆ తర్వాత బుల్లిష్గా మార్కెట్ ఉంటుందని నేను చెప్పాను. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాక్ట్ ఇక్కడ చూడండి, 14,824 దగ్గర ఫస్ట్ మనకి ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసి కొంత ఫాల్ అయ్యిందండి. అంటే ఒక 40 పాయింట్స్ మళ్ళీ రివర్స్ అయింది. మళ్ళీ మూవ్ అయినప్పుడు చూడండి, ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర చూస్తే కొంతసేపు సస్టైన్ అయింది. సో ఒక్కసారి ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత కొంత మూవ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసిందని. ఒకసారి కిందకి రావడానికి ట్రై చేసినప్పుడు కూడా ఏమైంది, ఈ రెసిస్టెన్స్ పాయింటే సపోర్ట్ కింద యాక్ట్ చేసి ఇక్కడి నుంచి మీకు నియర్లీ 100 పాయింట్స్ మూవ్ అయిందండి. సో ఓవరాల్గా నిఫ్టీ ఈరోజు మనకి అరౌండ్ 245 పాయింట్స్ మనకి మూవ్ అయిందండి. ఓకే, సో రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ మనకి? ఆల్రెడీ మనకి గ్లోబల్ మార్కెట్స్ చూస్తే యుఎస్ మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్గా ఉంది. మన ఎస్జేఎక్స్ నిఫ్టీ ఆల్రెడీ 15,020 దగ్గర వచ్చేసిందండి. అంటే రేపు కూడా నియర్లీ గ్యాప్ అప్ ఉంటుంది గ్యారంటీగా. 15,000 దాటి ఓపెన్ అవ్వచ్చండి. సో రేపు ఒకవేళ మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఫస్ట్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుందంటే ఈ పాయింట్ దగ్గర. ప్రీవియస్ హై మనకి ఎక్కడ వచ్చింది? 14,967 అండి. అంటే ఒకవేళ రేంజ్ బౌండ్ కింద ఓపెన్ అయ్యి ఈ పాయింట్ బిలో ఏమైనా ఓపెన్ అయితే ఇక్కడ చిన్న స్మాల్ రెసిస్టెన్స్ అండి, పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అలా కాకుండా ఒక 70 పాయింట్స్ ఆ రేంజ్లో గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం ఫస్ట్ రెసిస్టెన్స్ మనకి 15,050 దగ్గర ఉంటుందండి. ఓకే, సో ఆల్రెడీ ప్రజెంట్ 14,924 దగ్గర క్లోజ్ అయింది. ఒక 60-70 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఆ తర్వాత మార్కెట్ డెఫినెట్గా 15,050 దగ్గర కొంత టైం సస్టైన్ అవ్వాలండి. ఈ 15,050 సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ కంపల్సరీగా 15,200 వరకు చూడొచ్చండి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీరు ఆప్షన్ చైన్ అబ్జర్వ్ చేస్తే చూడండి, 15,000 దగ్గర చాలా తక్కువ నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్ యాడ్ అయ్యాయండి. సో హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 15,000 తర్వాత మీకు గ్యారంటీగా 15,200 వరకు మనకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకు ఇలా మూవ్ అవుతుందంటే రీజన్ ఏంటి అంటే ఓన్లీ షార్ట్ కవరింగ్ అండి. మీరు ఈ పాయింట్ దగ్గర ఆల్రెడీ షార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదండి, షార్ట్ చేసిన వాళ్ళు ఈ పాయింట్ వరకు చూస్తారండి స్టాప్ లాస్ పెట్టుకొని. ఒక్కసారి ఇది బ్రేక్ అవ్వగానే ఏమవుతుందంటే ఆల్రెడీ షార్ట్ పొజిషన్లో లాస్ వస్తుంది కాబట్టి వాళ్ళు రివర్స్ బయింగ్ చేయాల్సి వస్తుందండి. ఆ బై చేసినప్పుడు మరికొద్దిగా మార్కెట్ మూవ్ అవుతుందండి. ఓకే, షార్ట్ సెల్లింగ్ గురించి కొద్దిగా తెలిస్తే ఈ పాయింట్ అర్థమవుతుందని. ఓకే, షార్ట్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ మార్కెట్ డౌన్ అవుతుందని షార్ట్ చేస్తారు, ఫ్యూచర్స్ని షార్ట్ చేస్తారు. సో వాళ్ళకి ఎప్పుడు ప్రాఫిట్ వస్తుంది? మార్కెట్ కిందకి మూవ్ అయితే ప్రాఫిట్ వస్తుంది. అలా కాకుండా మార్కెట్ కొంత పాజిటివ్కి వెళ్ళినప్పటికి ఏమవుతుంది, వాళ్ళకి లాస్ వస్తుందని. లాస్ ఎవరైనా చూడలేరు కదా, కంపల్సరీగా లాస్ చూడలేరు. కాబట్టి ఇది స్టాప్ లాస్ పెట్టుకొని, అంటే ఒక రెసిస్టెన్స్ పాయింట్ని స్టాప్ లాస్ పెట్టుకొని ఇక్కడ ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేస్తారు. సో ఆల్రెడీ సెల్ పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎగ్జిట్ అవ్వడం అంటే ఏంటి? రివర్స్ బయింగ్. కాబట్టి ఒక్కసారి హ్యూజ్ ఆర్డర్స్ మనకి బై రావడం వల్ల ఒక హైయెస్ట్ ఒక బుల్లిష్ ట్రెండ్ అనేది మనకి క్రియేట్ అవుతుందండి. సేమ్ మనకి ఆఫ్టర్ 12 తర్వాత బ్యాంక్ నిఫ్టీలో అవ్వచ్చు, నిఫ్టీలో అవ్వచ్చు, ఈ ట్రెండింగ్ రావడానికి కారణం ఓన్లీ షార్ట్ కవరింగ్ అండి. ఓకే, సో మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం రెసిస్టెన్స్ పాయింట్ ఇది చెప్పాము. సో గ్యాప్ డౌన్ అయితే ఇన్ కేస్ ఏమైనా గ్లోబల్ మార్కెట్స్ నెగిటివ్గా ఉండి రేపు మార్నింగ్ మనకి గ్యాప్ డౌన్ అయితే సో ఫస్ట్ మనకి సపోర్ట్ 14,824 అండి. ఓకే, ఇదే నేను ఫస్ట్ సపోర్ట్ కింద తీసుకుంటున్నాను 14,824. సో ఇది కూడా ఇన్ కేస్ ఏమైనా బ్రేక్ అయితే 750 అండి, 14,750 మ్యాక్సిమం ఇంతవరకు వెళ్ళకపోవచ్చు. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే
34,000 దగ్గర కూడా చాలా అన్వైండింగ్ ఉందండి ఈ వీక్ ఎక్స్పైరీకి. సో చాలా కాంట్రాక్ట్స్ అనేవి అన్వైండింగ్ జరిగింది. అంటే ఆల్రెడీ ఉన్న పొజిషన్స్ ఉన్నవి ఎగ్జిట్ అయిపోయారు. వెళ్ళి ఎక్కువ ఎక్కడ యాడ్ చేశారంటే 34,500 అండి. సో ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి బ్యాంక్ నిఫ్టీకి రెసిస్టెన్స్ 34,500, అలాగే సపోర్ట్ వచ్చేటప్పటికి 33,000 అండి. ఓకే, అదే నిఫ్టీకి ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే 15,000 దగ్గర ఉంది, కానీ కంపల్సరీగా ఇది బ్రేక్ అవుతుందండి. బ్రేక్ అయితే నెక్స్ట్ 15,100 అండ్ 200 అండి. ఓకే, అదే డౌన్ సైడ్ మూవ్ అయితే 14,700 అండి. ఎట్టి పరిస్థితుల్లో 14,700 కిందకి వెళ్ళే ఛాన్సే లేదండి ఈ ఎక్స్పైరీకి. ఓకే, ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ దీన్ని బట్టి ఓకే రేపు ఏమైనా కాంట్రాక్ట్స్ మనకి చేంజ్ అవ్వచ్చు. సో ఈ రోజు వరకు అయితే మ్యాక్సిమం సపోర్ట్ మనకి 14,700 అండి. ఓకే, సో బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అబ్జర్వ్ చేస్తే ఎక్కడ మార్నింగ్ నుంచి రేంజ్ బౌండ్ అనే మార్కెట్ లేదు, యాజ్ ఇట్ ఈస్గా ట్రెండింగ్ మార్కెట్ అండి. సో ఈ పాయింట్ దగ్గర నుంచి యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ జస్ట్ ఒక 12 o'clockకి కొంత ఈ రెసిస్ట్ 33,200 అనుకున్నాము, ఆ పాయింట్ దగ్గర కొద్దిసేపు ట్రై చేసింది. వెంటనే అది బ్రేక్అవుట్ అయిన తర్వాత 15 minutes క్యాండిల్ చూసుకుంటే మీరు ఎక్కడ ఆగలేదండి, బుల్లిష్ ట్రెండ్లో ఉందండి. సో దీనికి బ్యాంక్ నిఫ్టీకి నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏది కావచ్చు అంటే 34,364 నేను ట్రెండ్ లైన్ తీసుకున్నానండి. ఓకే, ఈ పాయింట్ దగ్గర చూడండి, ఇక్కడ ఒకసారి రివర్స్ అయింది, ఇక్కడ ఒకసారి రివర్స్ అయింది, ఇక్కడ ఒకసారి రివర్స్ అయింది. ఈ పాయింట్ దగ్గర అంటే అరౌండ్ 34,300 to 34,500 మనకి మ్యాక్సిమం రెసిస్టెన్స్ ఉంటుందండి బ్యాంక్ నిఫ్టీకి రేపు. ఓకే, అదే సపోర్ట్ తీసుకుంటే ఈ ఫస్ట్ రెసిస్టెన్స్ అనేది మనకు సపోర్ట్ అండి 33,000 మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. నెక్స్ట్ సపోర్ట్ 32,806 అండి. సో ఇంతవరకు మ్యాక్సిమం రాకపోవచ్చు. ఓకే, సో ఈరోజు నేను పొజిషన్స్ చూస్తే ఒక 2.9K నేను బుక్ చేశానండి. ఈ 14,700 స్టాడల్ నేను ఫ్రైడే తీసుకున్నాను, మార్నింగే నేను బుక్ చేశాను. ఒక 2,000 వచ్చింది, అరౌండ్ 2,000 వచ్చింది. ఆల్రెడీ 13,700 పిఎన్ షార్ట్ చేశాను, అది కొంత బుక్ చేశాను. మార్కెట్ పడుతుందేమో, ఇన్ కేస్ మార్కెట్ పడవచ్చేమో మండే మార్నింగ్కి, మనకు తెలియదు కదా పడుతుందో తెలియదు. ఒక హెడ్జ్ పొజిషన్ తీసుకున్నాను, ఇది కొంత లాస్ బుక్ చేసుకోవాల్సి వచ్చిందని. ఓకే రైట్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోస్ని కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఒకవేళ ఈ లెవెల్స్ని చూసి మీరు ట్రేడ్ చేస్తే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.